ఈరోజు ప్రవీణ్ పగడాల గారి ప్రథమ వర్ధంతి అని మరి కొన్ని వీడియోస్ ద్వారా తెలుసుకున్నాను. మరి దాని గురించి కొన్ని విషయాలు షేర్ చేద్దామని ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సర్నేమ్ కూడా పగడాల, అశోక్ పగడాల. మరి చాలా మంది మెసేజెస్లో అడుగుతూ ఉంటారు, కాల్స్లో అడుగుతూ ఉంటారు, మరి ప్రవీణ్ పగడాల గారు మీకు ఏమైనా రిలేటివ్ అవుతారా అంటే అట్లా ఏం లేదు. అది జస్ట్ కోఇన్సిడెన్స్, అంటే సర్నేమ్ ఒకటే ఉంది అంతే. ఇంకా మాకు వ్యక్తిగతంగా పరిచయం ఏం లేదు. కానీ అంటే ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్దామని మీ ముందుకు వచ్చి ఆ సందర్భం వచ్చింది కాబట్టి. ఈ ప్రవీణ్ పగడాల గారి వీడియోస్ తను చనిపోయిన తర్వాత నేను చూశాను అనమాట. అంతకుముందు ఏ వీడియో నేను చూడలే. చనిపోయిన తర్వాత ఆయన వీడియోస్ అన్ని వైరల్ అయ్యాయి. ఓకే, అప్పుడు ఎక్కువ మందికి తెలిసింది తన గురించి. అది మీకు కూడా తెలుసు. ఓకే, మరి కొన్ని మెసేజెస్ చూసినప్పుడు మరి నాకు అనిపించింది, చనిపోయిన తర్వాత మరి కాకుండా బ్రతికి ఉన్నప్పుడే ఆయన విలువ మనం తెలుసుకుంటే బాగుండేది. కొన్ని వీడియోస్ చూశాను, ఆయన కొన్ని శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు ఏ సపోర్ట్ లేని కొన్ని సందర్భాలు నాకు ఆ వీడియోలో కనిపించాయి అనమాట, కొన్ని వీడియోస్లలో. ఓకే, ఆయన షేర్ చేసుకునేవి పర్సనల్గా, లైవ్ ద్వారా కావచ్చు, కొన్ని మీటింగ్స్ ద్వారా అవి వైరల్ అయ్యాయి. ఆ టైంలో నాకు అనిపించింది, మరి దయచేసి ఎవరైనా సరే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీ కుటుంబాల్లో కావచ్చు, బంధువుల్లో, స్నేహితుల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎవరైనా కావచ్చు, బ్రతికి ఉన్నప్పుడే మనం వారి విలువ తెలుసుకోవాలి. ఓకే, బ్రతికి ఉన్నప్పుడే వారిని ప్రేమించాలి, బ్రతికి ఉన్నప్పుడే వారిని హత్తుకోవాలి, బ్రతికి ఉన్నప్పుడే వారికి సపోర్ట్ చేయాలి. ఎవరైనా సరే. మరణించిన తర్వాత ఏమి లేదండి. మరణించిన తర్వాత మనం చేసేది ఏమి లేదు. చాలా మంది, చాలా బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, ఈ సందర్భమే కాదు అనేకమైన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోరు, బ్రతికి ఉన్నప్పుడు ఏ ఎమోషన్స్ ఉండవు, ఏ సెంటిమెంట్స్ ఉండవు. కానీ చనిపోయిన తర్వాత ఇక ఏదేదో మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో అయినా, మీ బంధువుల మధ్యలో అయినా, స్నేహితుల మధ్యలో అయినా, సమాజంలో అయినా, ఎవరైనా సరే బ్రతికి ఉన్నప్పుడే వారి యొక్క విలువ తెలుసుకోండి, వారిని ప్రేమించండి, వారికి సపోర్ట్ చేయండి. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే మనము ఎవరి విలువైనా తెలుసుకోవాలి, ఎవరి విలువైనా బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ఎందుకో ఇది షేర్ చేయాలనిపించింది. గాడ్ బ్లెస్ యూ.